బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫ్యామిలీ వీక్ అయితే అయిపోయింది. ప్రతి సీజన్లో ఫ్యామిలీ వీక్ అనేది బెంచ్ మార్క్. టాప్ 5కి వెళ్ళడం అనేది ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీ వీక్ వరకైనా ఉండాలి. బిగ్ బాస్ హౌస్లోకి ఫ్యామిలీ మెంబర్ని తీసుకురావాలి అన్నది కూడా ఇంపార్టెంటే ప్రతి కంటెస్టెంట్కి. ఈ సీజన్లో ఫ్యామిలీ వీక్ వరకు ఉన్న కంటెస్టెంట్స్ తనూజ, ఇమాన్యుయల్, భరణి, సంజన, డెమన్ పవన్, పవన్ కళ్యాణ్, రీతు, దివ్య, సుమన్ శెట్టి. ఈ కంటెస్టెంట్స్ అందరూ కూడా బాగా ఆడారు. షూర్గా ఫ్యామిలీ వీక్ అనేది డిజర్వ్ చేసే కంటెస్టెంట్సే. ఇందులో ఎక్కువ వ్యూవర్స్ కూడా ఎదురు చూస్తుంది సంజన ఫ్యామిలీ కోసమే. ఫ్యామిలీ వీక్లో జనరల్గా టీఆర్పీ అనేది కూడా ఎక్కువ ఉంటుంది షోకి. టీఆర్పీ పక్కన పెట్టేస్తే ఫ్యామిలీ వీక్ హిట్టా లేదా అంటే నా ఒపీనియన్ ఫ్యామిలీ వీక్ సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదు ఈ సీజన్లో. వీకెండ్లో సంజన మీద నో ఫ్యామిలీ వీక్ అని బిగ్ బాంబ్ అయితే వేశారు. అసలు అలాంటి బిగ్ బాంబ్ వేయడం, తర్వాత ఫ్యామిలీ వీక్లో ఎలాగూ బిగ్ బాంబ్ పడిన కంటెస్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ రావడం జరుగుతుంది. నిజంగా బిగ్ బాంబ్ వేస్ట్ అనే చెప్పాలి. అసలు నో ఫ్యామిలీ వీక్ అనే బిగ్ బాంబ్ కాన్సెప్టే బాలేదు. ఇంకా నెక్స్ట్ వరస్ట్ స్ట్రాటజీ బై బిగ్ బాస్ టీమ్ ఏంటంటే టైమర్ పెట్టడం. ఆ టైమర్కి ఇంకో టాస్క్ పెట్టడం. ఫ్యామిలీ వీక్ వరకు ఉన్న ప్రతి కంటెస్టెంట్ ఫ్యామిలీ కోసం ఎదురు చూస్తారు. అందరికీ ఈక్వల్ టైం అనేది రావాలి. అలా కాకుండా టైమర్ పెట్టి ఒక్క టాస్క్తో డిసైడ్ చేయడం అన్నది అసలు బాగాలేదు. ఈ టైమర్ టాస్క్లో కూడా తనూజ కెప్టెన్ కాబట్టి టాస్క్ ఆడక్కర్లేదు అని ఇంకో క్లాస్ పెట్టి తనూజాకి 1 అవర్ ఫ్యామిలీ టైం అయితే వచ్చింది. కానీ ఇలా తనూజాని టాస్క్ నుంచి ఎక్స్క్లూడ్ చేయడం ఇంటెన్షనల్గా తనూజాని నెగిటివ్ చేయడమే. టాస్క్ పెట్టాక ప్రతి కంటెస్టెంట్ టాస్క్ ఆడి వాళ్ళకి సర్టెన్ టైం అయితే వచ్చింది. అక్కడితో ఆపేయకుండా బిగ్ బాస్ టీమ్ మళ్ళీ కంటెస్టెంట్ని కన్ఫెషన్ రూమ్కి పిలిచి వేరే కంటెస్టెంట్ నుంచి టైం కావాలంటే అడగచ్చు లేదా స్వాప్ చేసుకోవచ్చు అని మళ్ళీ చెప్పారు. అసలు టైమర్ ఎందుకు పెట్టారో, టాస్క్ ఎందుకు పెట్టారో, మళ్ళీ స్వాప్ ఎందుకు చేసుకోమన్నారో ఈ ప్రాసెస్ మొత్తం కూడా బిగ్ బాస్ టీమ్ సరిగ్గా మేనేజ్ చేయలేదు. సంజనాని పిలిచి వేరే కంటెస్టెంట్స్ నుంచి టైం రిక్వెస్ట్ చేసుకోవాలి అని, వేరే వాళ్ళ టైం తగ్గించమనే బదులు ఫ్యామిలీ వీక్ చివరిలో సంజన వాళ్ళ ఫ్యామిలీని పిలిచి ఒక 20 మినిట్స్ ఉంచుంటే ఇంకా బాగుండేది. టైమర్ పెట్టడం వల్ల ఆ లిమిటెడ్ టైంలో చెప్పాలంటే కంటెస్టెంట్కి వాళ్ళ ఫ్యామిలీ నుంచి సరైన ఇన్పుట్టే రాలేదు. ఫస్ట్ తనూజ వాళ్ళ సిస్టర్ వచ్చారు, 1 అవర్ ఉన్నారు. తనూజాకి మేబీ కిచెన్లో అరుపులు తగ్గించమని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. తనూజాకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది బయట, బట్ తనూజా మీద నెగిటివిటీ కూడా వస్తుంది. అసలు తను ఏం చేసినా కూడా నెగిటివ్ అవుతుంది తనూజ. సో ఆ నెగిటివిటీ రాకుండా ఉండే పాయింట్స్ తనూజాకి చెప్పి ఉంటే ఇంకా బాగుండేది తనూజా వాళ్ళ సిస్టర్. నెక్స్ట్ సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చారు. సుమన్కి తనూజాతో దూరంగా ఉండమని అయితే సజెస్ట్ చేశారు. చెప్పాలంటే తనూజాతో ఉండడం వల్ల సుమన్ గేమ్కి ఎఫెక్ట్ ఎప్పుడూ అవ్వలేదు. తనూజ ఎప్పుడు ఎక్కడ సుమన్ని యూజే చేసుకోలేదు తనకి హైప్ రావడానికి. ఈ ఇన్పుట్ సుమన్కి అయితే యూజ్ అయ్యలేదు, ఇంకా బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. తర్వాత డెమన్ పవన్ వాళ్ళ మదర్ వచ్చారు, చాలా కామ్గా ఉన్నారు. డెమన్ రీతు గురించి చాలా నెగిటివిటీ ఉంది, వాళ్ళది ఫేక్ బాండ్ అని ఇంకా చాలా. డెమన్ పవన్ వాళ్ళ మదర్ అసలు ఎక్కడా కూడా ఆ విషయం గురించి మాట్లాడలేదు, రాంగ్ ఇన్పుట్ కూడా ఇవ్వలేదు. చాలా సెన్సిటివ్గా బాగా హ్యాండిల్ చేశారు. రీతుతో దూరంగా ఉండు అని ఒక్క మాట అని ఉన్నా కూడా డెమన్కి నెగిటివ్ అయి ఉండేది. బట్ వాళ్ళ మదర్ అయితే చాలా బాగా ఉన్నారు హౌస్లో. డెమన్కి ఇన్పుట్స్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది టాస్క్ వైజ్. బట్ ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే డెమన్ పవన్ ఆల్రెడీ బాగా ఆడుతున్నాడు, కానీ బిగ్ బాస్ టీమే అది సరిగ్గా చూపించలేకపోతున్నారు. ఎంత ఫ్యామిలీ నుంచి ఇన్పుట్ వచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తేనే కదా యూజ్ ఉండేది. నెక్స్ట్ సంజన వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. సంజనాకి ఇమాన్యుయల్ నుంచి 15 మినిట్స్ అయితే వచ్చాయి. కళ్యాణ్ తన 5 మినిట్స్ ఇస్తా అన్నా కూడా సంజన ఓన్లీ 1 మినిటే తీసుకుంది. నిజంగా ఇది మంచి మూవ్ బై సంజన. తను ఎక్కడ సెల్ఫిష్గా ఆలోచించకుండా చేసింది. ఇక్కడ సంజన కన్నా కూడా ఇమాన్యుయల్ తన 15 మినిట్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. ఇమాన్యుయల్ నిజంగా అన్ని విధాలుగా ఒక బెస్ట్ కంటెస్టెంట్ ఈ సీజన్కి, విన్నర్ మెటీరియల్ కూడా. సంజనాకి ఇన్పుట్స్ వచ్చాయో లేదో తెలియదు మనకి, అది అసలు చూపించలేదు ఎక్కడ కూడా ఎపిసోడ్లో. బట్ సంజన ఫ్యామిలీ ఎప్పుడు వస్తుందా అని అందరూ కూడా ఎదురు చూశారు. సంజన ఫ్యామిలీ రీయూనియన్ మాత్రం చాలా బాగుంది ఎపిసోడ్లో. నెక్స్ట్ దివ్య వాళ్ళ మదర్ అయితే వచ్చారు. సేమ్ దివ్య వాయిస్ లానే ఉంది వాళ్ళ మదర్ వాయిస్ కూడా. చాలా యాక్టివ్గా ఉన్నారు, సైలెంట్గా అందరి మీద, ముఖ్యంగా తనూజ మీద పంచులు అయితే వేశారు. స్టాండప్ కామెడీ కన్నా ప్లాన్డ్ స్క్రిప్టెడ్ ట్రోల్ లాగా ఉంది. దివ్య వాళ్ళ మదర్ కంటెస్టెంట్స్ గురించి చెప్పడం. దివ్య వాళ్ళ మదర్ దివ్యాని భరణితో కొంచెం దూరంగా ఉండమని చెప్పి ఉండాల్సింది, కానీ అలా చెప్పలేదు. ఎందుకంటే బాండ్స్ వల్ల భరణి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చాక ఇంకా బాండింగ్లో ఉన్నందుకు దివ్య అనే నెగిటివ్ అయింది. ఆ తర్వాత ఎవరికి డేంజర్ జోన్లో కూడా వచ్చింది.
దివ్యాకి ఆ ఇన్పుట్ ఇచ్చినా పెద్ద యూజ్ ఉండేది కాదు. ఎందుకంటే మోస్ట్లీ లాస్ట్ వీక్ దివ్యానే ఎలిమినేట్ అవ్వాలి, ఆ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా వచ్చేది దివ్యానే. బట్ బయట ఏం జరుగుతుంది అన్నది వాళ్ళ మదర్ చెప్పుంటే బాగుండేది. తర్వాత కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చారు హౌస్లోకి. కళ్యాణ్ ముందు నుంచి కూడా ఫ్యామిలీ వీక్ నాకు అక్కర్లేదు, అంత టైం వద్దు అని అంటూనే ఉన్నాడు. కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సీజన్ స్టార్ట్లో కళ్యాణ్ అసలు ఇంట్లో ఉండడు, వచ్చిన ఫ్రెండ్స్తోనే ఉంటాడు అని చెప్పారు. కళ్యాణ్కి పేరెంట్స్ అంటే కోపం అని చెప్పారు. కళ్యాణ్ కూడా ఈవెన్ చిన్నప్పటి నుంచి ఇంట్లో లేను, ఎప్పుడూను అటాచ్మెంట్ అనేది కూడా లేదు అని చెప్పాడు. బట్ వాళ్ళ మదర్ వచ్చాకైతే అలా అసలు ఎక్కడ అనిపించలేదు. బాగానే మాట్లాడుకున్నారు వాళ్ళు. కళ్యాణ్కి జాగ్రత్త అని చెప్పారు అండ్ విన్నర్ అవ్వాలి అని చెప్పారు. ఒక హింట్ అయితే వచ్చింది కళ్యాణ్కి, తను విన్నర్ రేస్లో ఉన్నట్టు. థర్డ్ వీక్ వెళ్ళిపోతాడేమో అనుకున్న కళ్యాణ్ నిజంగా టాప్ 5 కాదు, టాప్ 2లో ఉండడం అనేది చాలా గ్రేట్. కానీ కళ్యాణ్లో విన్ అవ్వాలి అనే పట్టుదల మాత్రం అంత కనిపించట్లేదు. కంపేరిటివ్లీ కళ్యాణ్ కన్నా అన్ని విధాల ఇమాన్యుయల్ బెటర్. నెక్స్ట్ రీతు వాళ్ళ మదర్ అయితే వచ్చారు. రీతుని బాగానే గైడ్ చేశారు. డెమన్తో అయితే అంత ఎక్కువ మాట్లాడలేదు, బట్ రీతుకి ఇవ్వాల్సిన ఇన్పుట్ అయితే ఇచ్చారు. అండ్ కెప్టెన్సీ టాస్క్ జరిగి రీతు కెప్టెన్ కూడా అయింది. నెక్స్ట్ భరణి వాళ్ళ డాటర్ వచ్చారు. చాలా క్లియర్గా దివ్యాని ఇగ్నోర్ చేసేసారు అండ్ తనూజాని చాలా అప్రిషియేట్ చేశారు. వచ్చిన ప్రతి కంటెస్టెంట్ ఫ్యామిలీ కూడా తనూజాతో బాగా మాట్లాడుతున్నారు. హౌస్ మేట్స్కి అయితే అర్థమై ఉండాలి తనూజా టాప్లో ఉందని. లాస్ట్లో ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ వచ్చారు. చాలా యాక్టివ్గా ఉన్నారు, అందరితో బాగా మాట్లాడారు. ఇమాన్యుయల్కి బాగా ఆడమనే కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చారు. సో ఇలా అయితే ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు కంటెస్టెంట్స్కి. టైమర్ అనే కాన్సెప్ట్ వల్ల కంటెస్టెంట్స్ కూడా లాసే జరిగింది, ఆడియన్స్ కూడా బోరింగ్ గానే అయింది. నెక్స్ట్ సీజన్స్ అయినా కూడా ఫ్యామిలీ వీక్ బెటర్ గా ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఫ్యామిలీ వీక్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.